రజాకార్ ఈ సినిమాకి సంబంధించి అసలు టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి? అరే రజాకార్ల టైటిల్కు రజాకార్ పెట్టకుంటే ఇంకేం పెడతారు? ఇంక మజాకార్ అని పెట్టలేం కదా. రజాకార్లు ఎవరైతే ఈ నిజాం ప్రావిన్స్లో గతంలో ఈనాటి పూర్తి తెలంగాణ జిల్లాలు, ఆనాడు ఇంకొక 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్న ప్రాంతం నిజాం స్టేట్ అనేది, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనేది పిలువబడేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 ఆగస్టు 1947 తర్వాత ఒక సంవత్సరము భారత ప్రభుత్వం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చింది నిజాంకు. అంటే నీ వ్యవహారాలను చక్కదిద్దుకొని భారతదేశంలో కలువు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న రాజు ఆనాటి మీర్ ఉస్మాన్ అలీ పాషాకు ఒక దుర్బుద్ధి కలిగింది. ఆయనకు ఇంకొకడు ఒక శకుని జాయిన్ అయ్యాడు. అతని పేరు ఖాసిం రిజ్వీ. అతను ఇచ్చిన ఐడియా, ఈయన ఇద్దరు మాట్లాడుకున్న ఐడియా ప్రకారం ఈ ప్రాంతాన్ని తుర్కిస్తాన్ చేద్దామనుకున్నారు. తుర్కిస్తాన్ అనే దేశంగా చేసి గోవాను పోర్చుగల్ నుంచి కొనుక్కొని ఇట్లా సముద్ర మార్గం కూడా ఉంటుంది. ఆ తర్వాత పాకిస్తాన్తోనే అనెక్స్ అవుదామనుకున్నారు. అంటే మన జీవితం ఎంతో దుర్భరంగా ఉండేదో మనం ఆలోచించుకోవచ్చు. విషయాన్ని మన దేశంలో ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం మనము గతంలో జరిగిన చరిత్రను చిత్రంగా తీస్తే చాలామందికి ఆబ్జెక్షన్. అంటే నా దేశంలో నేను చేయడానికి నువ్వు ఎవనివిరా నువ్వు? హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్ టు ఆస్క్ దట్ ఐ షుడ్ డూ దిస్ ఆర్ ఐ షుడ్ నాట్ డూ దిస్? హూ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫండమెంటల్ రైట్ లేదా? బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగంలో మన హక్కు ఉన్నది కదా, మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు విత్ ఇన్ ద లిమిట్స్ అని. లిమిట్స్లోనే చేస్తున్నా, చరిత్రను చిత్రంగా చూపిస్తున్నా. నీకేం నొప్పి? నువ్వు రజాకార్ల వారసునివా? అయితే చెప్పుకో గొప్పగా, నేను చేసేదాన్ని నువ్వు ఆపు నీకు శక్తి ఉంటే. ఊరికే అటు ఇటు చిల్లర మనల పనులు చేసి నేను ఈనాటి భారత ప్రజానీకానికి 142 కోట్ల ప్రజానీకంలో ఈరోజు 100 కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు చరిత్ర తెలియజేయాలి కదా. ఇక్కడ ఉన్న రాజు మీర్ ఉస్మాన్ అలీ పాషా ఆయన సొంత ప్రజల మీద మానభంగాలు చేపించి, దాడులు చేపించి, ఫోర్స్ఫుల్గా ఇస్లాం మతంలోకి మార్చడము, అది ఎంతవరకు సమంజసము? ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఎంత గౌరవంగా తీర్చిదిద్దారు. వేరే వాళ్ళేమో వెనకపోతున్నారు, ఏదేదో మాట్లాడుతుంటారు. ఈయన 5 బిలియన్ ట్రిలియన్ ఎకానమీని ముందుకు పోవాలి, భారతదేశాన్ని అందరికంటే ముందు వరుసలో కూర్చోబెట్టాలనే ఒక ఆలోచనతో పయనమవుతున్నాం. ఈ సమయంలో మనకు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషనే లేదు అని ఇంకొకడు వచ్చి బయటోడొచ్చి మనకు నేర్పించడం ఏంటిది? అరే నీకేమైనా ఇబ్బంది అవుతుందా? నువ్వు అంటున్నావు కుల మతాల ద్వేషం వస్తుంది, మత ద్వేషం వస్తుంది. అరే రాకుండా చూసుకో బిడ్డ. నువ్వు చేయకు, నేను ఎప్పుడు చేయలే కదా. యాజ్ అ హిందూ ఐ హ్యావ్ నెవర్ అటాక్డ్ ఆన్ ఎనీబడి. ఎవడైనా వచ్చి ఈ దేశం మీద అటాక్ చేసిండు, కానీ నేను యాజ్ అ హిందూ రాష్ట్రంలో, హిందూ దేశంలో పరిపాలించిన ఇక్కడ ప్రావిన్స్లో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఎవడు పోయి ఇంకోని మీద దాడి చేయలే. గంగా జమున తహజీబ్లో బతుకుదాం, భరతమాత బిడ్డలుగా ఉందాం. నీ మతం నీది, నా మతం నాది. నిన్ను నేనేమన్నా, నువ్వు నన్నేమనకు. నేను 15 నిమిషాలు ఇస్తే నేనేందో చూపిస్తా హిందువులకు అని చెప్పారు కదా కొంతమంది కోతులు. ఆ కోతులను మళ్ళీ ఇంకోసారి నోరు తెరవకుండా ఉండాలంటే ఈ సినిమాను భారతదేశ జనాభాకు చూపించవలసిన బాధ్యత ఎవరి మీదనో ఒకరి మీద ఉన్నది. వాడు ఈ గూడూరు నారాయణ రెడ్డి. ఎలక్షన్ టైము, నాన్ ఎలక్షన్ టైం అనేది లేదు. నేను ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేస్తాను. ఐఎమ్ ఏ ఫ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఫస్ట్. దేశం ఫస్ట్ అంట నేను. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. సో నేను నా ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు అక్టోబర్ సెప్టెంబర్లో తీస్తానంటే ఎలక్షన్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో చూపిస్తాను. ఎప్పటికీ ఏదో ఒకటి ఉంటుంది, దానికి మనం పట్టించుకోవద్దు. సరే అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అది నాకు తెలిసింది, అది కూడా సోషల్ మీడియా ద్వారా న్యాయస్థానంలో ఎవరో కేసు వేశారని. చూద్దాం, విల్ సీ ఇట్. ఈ సినిమా హై వాల్యూస్తో తీసిన సినిమా. ఇది బాహుబలి చిత్రానికి తక్కువ ఏమీ లేదు. దీంట్లో ఉన్న ఆనాటి 1947-48లో ఉన్న పరిస్థితులను ఈరోజు ఈ చిత్రంలో చూపించాలంటే ఏదో అట్టబొమ్మ మీద బొమ్మలేసి చూపించలే. బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. 1700 కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ హై వాల్యూస్తో, మంచి మ్యూజిక్తో, మంచి గాయకులతోని, మంచి కథానాయకులతోని ఈ సినిమా తీశాను. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆనాడు జరిగిన గుగుత్సాకరమైన ఆ మారణహోమం ఏం జరిపాడో ఆ రాజు ఆ ప్రజల మీద, ఆ సొంత ప్రజల మీద జరిపిన మారణహోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే పరిస్థితి ఆ సినిమాలో ఉంటుంది. ఎవరు వస్తే వాళ్ళని మంచి వాళ్ళని తీసుకున్న భారతదేశంలో చేసిన
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం రజాకార్ సినిమా అన్నది ఒక సెన్సేషనల్గా మిగులుతుంది, మరొక బాహుబలి లాగా ప్రజల్లోకి వెళ్తుందంటారు. ఆనాడు నిజాం నవాబు హయాంలో ఏం జరిగిందో, ఎటువంటి ఆకృత్యాలు జరిగాయో వాటన్నిటి కూడా కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ చిత్రం ద్వారా ప్రజలకు ఒక రజాకారు ఎటువంటి నియంత్రణ చూపేందుకు ప్రయత్నం చేశామంటున్నారు. ఈ నెల 15న మరి ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి దీన్ని ఆదరించాలని చెప్పి కోరుతున్నారు. ఓ2 స్టూడియో.